హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మామిడికాయలతోటి ఈ విధంగా ఐస్ క్రీమ్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఈ విధంగా చేసి తింటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. బయట తెచ్చే బదులు ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు పెద్దలకు కూడా నచ్చుతుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. నేను బంగినపల్లి మామిడి పండ్లు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఈ విధంగా పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేయాలి. బాగా పండినవి తీసుకోవాలండి, బాగుంటుంది ఐస్ క్రీమ్. సన్నగా కట్ చేస్తే మిక్సీ పట్టినప్పుడు చక్కగా మెత్తగా పేస్ట్ లాగా బాగా అవుతుంది. పెద్ద పెద్దగా కట్ చేసామనుకోండి కొంచెం పీసెస్గా ఉంటుంది. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అవి పోసుకోవాలి. కొంచెం ఉంచానండి. అందులో కస్టర్డ్ పౌడర్ కలిపి రెడీగా ఉంచుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు తీసుకున్నానండి. అది బాగా కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఆ పాలు కొంచెం కాగి తెరిలేటప్పుడు పిండి కలిపి రెడీగా ఉంచుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్, అవి పోసి తిప్పుకోవాలి. 4 స్పూన్లు పంచదార కూడా వేసుకున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదండి. పంచదార అంతా కరిగే వరకు ఈ విధంగా తిప్పాలి. ఇప్పుడు పౌడర్ కలిపి రెడీగా ఉంచాం కదా పాలు, ఆ పాలు పోసి తిప్పాలండి. తిప్పుతూ పోయాలి, లేకపోతే ఉండల్లాగా అవుతుంది. తిప్పే కొద్దిగా చిక్కగా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉడికే కొద్దిగా కొంచెం ఎక్కువ చిక్కగా అవుతుంది. చూడండి, చిక్కగా అయింది కదా. ఇది గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడంతా తగ్గాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా మిక్సీలో పోసి అందులో కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. చక్కగా క్రీమీ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ముక్కలు వేసి కొన్ని ముక్కలు ఉంచాలండి. ముక్కల్లాగానే వేస్తే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతూ బాగుంటుంది. మామిడికాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది. చూడండి, క్రీమీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా ఒక బాక్స్లో పోసుకోవాలి. నేను ఈ బాక్స్లో పోస్తున్నానండి. మీరు స్టీల్ బాక్స్లో అయినా పోయొచ్చు, ఏ బాక్స్లో అయినా పోయొచ్చు, ప్లాస్టిక్ బాక్స్లో అయినా. ఈ విధంగా పరిచి దానిపైన ముక్కలు కూడా అంతటా పెట్టాలి. ఈ విధంగా మళ్ళా క్రీమ్ వేయాలి. మిక్సీ పెట్టి రెడీగా ఉంచాం కదా, ఫస్ట్ కొంచెం వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు వేసి తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. ఈ విధంగా వేసాక మళ్ళీ ముక్కలు వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 4 గంటలు 5 గంటలు ఉంచి తర్వాత తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. ఐదు గంటలకి ఈ విధంగా తయారైంది ఐస్ క్రీమ్. ఇంకా కొద్దిసేపు ఉంచితే ఇంకా గట్టిగా అవుతుందండి.
5 గంటలు అప్పటికి సరిపోతుంది మనం ఈ విధంగా తినడానికి. ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొక గంట 2 గంటలు ఎక్స్ట్రా పెట్టండి. మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఐస్ క్రీమ్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ రెడీ అయిందండి.